హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి స్టూడెంట్ కి అండ్ ప్రతి పేరెంట్ కి కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. సో నీట్ యూజీ ఎగ్జామినేషన్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవడమే కాదు, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి మంచి కాలేజ్లో కూడా మీరు ఎంబీబీఎస్ సీట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అసలు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి, ఆ గుడ్ న్యూస్ ఏంటి అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేవి ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఈ టాపిక్ ని అట్లీస్ట్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఒక 10 to 15 మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. నేను మీకు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో నా వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది, మోటివేటింగ్ గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. ఏమైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను మీకు చాలా ఫాస్ట్ గా ప్రొవైడ్ చేస్తాను. కమెంట్ సెక్షన్ లో మీ మార్క్స్ ఏంటి, మీ స్టేట్ ఏంటి అండ్ మీరు ఏ క్యాట్ కోసం ట్రై చేస్తున్నారా, బి క్యాట్ కోసం ట్రై చేస్తున్నారా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్లే ముందు విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు ఒకవేళ జాయిన్ అయితే మీకు విజన్ అప్డేట్ .in అనే ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ ఇస్తాం, యాక్సెస్ ఇస్తాం. ఆ వెబ్సైట్ ని యూజ్ చేసి ఇండియాలో 2 వెబ్సైట్స్ ఉన్నాయి, ఒకటి జైపాలెం దగ్గర, 2 మన దగ్గర. ఈ వెబ్సైట్ ని యూజ్ చేసి మీరు కౌన్సిలింగ్ ని ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. మీకు కట్ ఆఫ్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఏ స్టూడెంట్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తా ఉన్నాడు అండ్ మనకు కాలేజ్ వైజ్ ఎన్ని ఫిల్ అవుతున్నాయి, కట్ ఆఫ్స్ ఏంటని ఈజీగా తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. దాంతో పాటు మీకు స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఈ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ లో కనుక మీరు ఒకవేళ జాయిన్ అయితే మీరు ఇంకా ఏ గవర్నమెంట్ సైట్ ని చూడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ చాలా ఫాస్ట్ గా మీకు అప్డేట్ వస్తుంది. మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేంత వరకు నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఇలాంటివన్నీ కూడా మేము గైడ్ చేస్తాము. దాంతో పాటు ముఖ్యంగా నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను దగ్గరుండి మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా హెల్ప్ చేస్తాను. సో దట్ మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా కౌన్సిలింగ్ లో అటెండ్ అవ్వచ్చు. సో మీకు అన్ని సోషల్ మీడియాలో అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు, ఆ మిస్టేక్ ని సాల్వ్ చేయడం కోసమే మీకు మెంటర్ అవసరం. ఒక మెంటర్ ని చూస్ చేసుకునేటప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ మనకు హెల్ప్ చేయగలుగుతాడా, కంటెంట్ ఉందా లేదా అని చూసి మెంటర్ ని చూస్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది మీ మెంటర్షిప్ ఇస్తామని వస్తూ ఉంటారు. చూస్ చేసుకునేటప్పుడు పర్టికులర్ గా కంటెంట్ క్రియేటరా, కంటెంట్ ఉందా లేదా, సబ్జెక్ట్ ఉందా లేదా చూసుకొని మరి ఒక మెంటర్ ని చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ విజన్ అప్డేట్ ని మెంటర్ చూస్ చేసుకోవాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, 7893947228 అనే నెంబర్ ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ కాల్స్ తీసుకోరు. సో వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతే మీకు మెంటర్షిప్ ప్రైజెస్ చెప్తారు, దాని ప్రకారం జాయిన్ అవ్వండి. దాని తర్వాత విత్ ఇన్ 24 hours లో యూజర్ నేమ్, పాస్వర్డ్, వాట్సాప్ గ్రూప్ కి అండ్ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు. ప్రతి డౌట్ ని సాల్వ్ చేస్తాము. 2023లో చాలా మంది స్టూడెంట్స్ గైడ్ చేసాము. 2024లో ఆల్రెడీ మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాము. చాలా మంది వస్తా ఉన్నారు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కూడా జాయిన్ అవ్వచ్చు. సో మాకెందుకులే ఈ మెంటర్షిప్ అని అనుకుంటే ఛానల్ ని ఫాలో చేయండి. కానీ మిస్టేక్ చేసిన రోజు మీకు హెల్ప్ చేయడానికి అప్పుడు ఏ మెంటర్ కూడా అవైలబుల్ గా ఉండకపోవచ్చు. సో ఇక కంటెంట్ లోకి వస్తే సో ప్రతి స్టూడెంట్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కానీ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కానీ అన్న నాకు ఈ పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నాను, నేను ఈ పర్టికులర్ కాలేజ్ ఆప్ చేసుకోవాలనుకున్నాను, ఈ పర్టికులర్ కాలేజ్ నేను వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకున్నారు, ఆ పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ నాకు కావాలి. సో అందులో ఉన్న ఓపీ డీటెయిల్స్, అందులో ఉన్న ఫ్యాకల్టీ డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, సో ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఎన్ని అవుతున్నాయి, ఓపీ ఎలా ఉంది, ఇన్ పేషెంట్ ఫ్లో ఎలా ఉంది, హాస్పిటల్ ఎలా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ప్రీవియస్ అడ్మిషన్ డీటెయిల్స్ అండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. వీటిని ఎన్ఎంసి ఇప్పటి వరకు ఎక్కడా కూడా మెయింటైన్ చేయలేదు. అయితే 2023 వరకు ఎన్ఎంసి అనేది ఒక మెయింటైన్ చేస్తుంది. దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు వచ్చాయి, వాటికి లెటర్ ఆఫ్ పర్మిషన్ ఎప్పుడు, ఎల్ఓపి ఎప్పుడు ఇష్యూ అయింది, సో ఏ ఇయర్ లో ఎన్ని సీట్లు మేము ఇంక్రీజ్ చేసాం, ఇది మాత్రమే మెయింటైన్ చేసేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఎన్ఎంసి ఒక వెబ్సైట్ ని తీసుకొచ్చింది. నిజానికి 2024 బ్యాచ్ వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ కోసమే చాలా మంది నీట్ ఎగ్జామినేషన్ రాస్తారు. అలాంటి వాళ్ళకి కంప్లీట్ గా దేశంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకే చోటుకి వస్తే చాలా అంటే చాలా లక్కీ కదా. మీరు ఎవరిని అడగకుండా మీకు మీరుగా సొంతంగా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. దానికోసమే ఎన్ఎంసి ఈ వెబ్సైట్ డిజైన్ చేసింది. ఎన్ఎంసి చాలా అంటే చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఇది యూజీ ఆస్పిరెంట్స్ 2024 వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. యూజీ వాళ్ళకే కాదు, పీజీ వాళ్ళకి కూడా గుడ్ న్యూస్. యూజీతో పాటు పీజీ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని ఎన్ఎంసి ప్రొవైడ్ చేస్తా ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న పాయింట్, మనం ప్రీవియస్ గా చాలా వీడియోస్లలో ఎన్టీఎన్ కూడా క్వశ్చన్ చేసాం కదా, పబ్లిక్ డొమైన్ లోకి డాటా పెట్టండి. ఎందుకంటే నీట్ యూజీ ఎగ్జామినేషన్ స్కామ్ ఉంది కదా, పబ్లిక్ డొమైన్ లోకి డాటా పెట్టండి, పబ్లిక్ డొమైన్ లోకి డాటా పెట్టండి, ట్రాన్స్పరెన్సీని, క్రెడిబిలిటీ నిలబెట్టుకోండి అని ఎన్టీఏకి సంబంధించి మనం చాలా వీడియోస్ లో చెప్పాం. అలాంటిదే
ఎన్ఎంసి కూడా ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీని ఇన్స్పెక్ట్ చేస్తుంది. సో అది 2 స్టేజెస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఉంది. సో ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తుంది అండ్ పాత మెడికల్ కాలేజీని అలానే ఉంచుతుంది. ఏవైనా ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలో సీట్లు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కూడా వాటిలో ఫ్యాకల్టీ కరెక్ట్ గా ఉన్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉందా, వాళ్ళు ఒకవేళ వాళ్ళు కోట్ చేసే సీట్స్ ఉన్నాయి కదా వాటికి ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఉందా లేదా అని సడన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే వాళ్ళన్నిటికీ పర్మిషన్ ఇస్తారు. అయితే ఎన్ఎంసి మీద ఒక రూమర్ ఉంది, మనీ తీసుకొని ఎన్ఎంసి పర్మిషన్ ఇస్తుంది అని. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఎన్ఎంసి ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసింది. బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది మీకు, మీ బ్యాచ్ వాళ్ళకైతే. ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో ప్రతి సంవత్సరం ప్రతి మెడికల్ కాలేజ్ కూడా ఎన్ఎంసికి అప్లికేషన్ చేసుకోవాలి వెరిఫికేషన్ కోసం. సో ఇందులో ప్రతి మెడికల్ కాలేజ్ సంబంధించిన అప్లికేషన్ ఐడి ఉంది, దాంతో పాటు ప్రతి మెడికల్ కాలేజ్ సంబంధించిన పేరు ఉంది, అండ్ ప్రతి మెడికల్ కాలేజ్ ఎక్కడి నుంచి వస్తుందని ఉంది. దాంతో పాటు కాలేజ్ డీటెయిల్స్, స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్, అదే విధంగా హాస్పిటల్ డీటెయిల్స్, క్లినికల్ లోడ్ డీటెయిల్స్, డెత్ అండ్ బర్త్ డీటెయిల్స్, ఫ్యాకల్టీ డీటెయిల్స్, ఓటీ డీటెయిల్స్, కమ్యూనిటీ మెడిసిన్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకుందాం, ఓకేనా? ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇండియాలో ఉన్న ఏ స్టేట్ లో ఉన్న కాలేజ్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను చాలా మంది స్టూడెంట్స్ అన్న మహారాష్ట్రలో ఒక కాలేజ్ ఉంది, దానికి సంబంధించిన ఓపీ ఎలా ఉంటుంది, బెడ్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్కడ అవైలబుల్ గా లేకపోతే నేను కూడా ఎక్కడి నుంచి చెప్పలేను. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ వెబ్సైట్ యూజ్ చేసి నన్ను దేశంలో ఉన్న ఏ కాలేజ్ గురించి అడిగిన స్టూడెంట్ నేను చెప్పడానికి వీలుగా ఉంది, నాకు కూడా యూజ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కూడా ఆ టైంలో మీరు కూడా చూసి మీ ఫ్రెండ్స్ చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి చూస్తాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి 2024లో అప్లికేషన్ ఐడి ఇది, ఓకేనా? ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎన్ఎంసికి అప్లికేషన్ చేసిన అప్లికేషన్ ఐడి ఇది. సో ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి, అదేవిధంగా స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా చూద్దాం మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది, ఓకే? సో ఇప్పుడు నేను కాలేజ్ డీటెయిల్స్ చూస్తా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ అయినా కూడా ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకొని ప్రయారిటీ ఇచ్చేటప్పుడు యూజ్ అవుతుంది. ఏ స్టూడెంట్ అయినా మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటారు, ఓకేనా? సో ఇక్కడ మెడికల్ కాలేజ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎల్ఓపి ఎప్పుడు ఇచ్చారు, సీట్స్ ఇంక్రీజింగ్ ఎప్పుడు చేశారు, ఆయన కాలేజ్ టైప్ ఏంటి, కాలేజ్ అడ్రస్ ఏంటి, కాలేజ్ సిటీ ఏంటి, కాలేజ్ పిన్ కోడ్ ఏంటి, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, కాలేజ్ కంప్లీట్ అథారిటీ ఎవరు, అండ్ అఫీషియల్ మెయిల్ ఏంటి, మొబైల్ నంబర్ ఏంటి, 75% స్టూడెంట్ కి అకామిడేషన్ ఉందా లేదా. సో ప్రతి క్వశ్చన్ కి, ఓకేనా, ప్రతి క్వశ్చన్ కి దాదాపుగా 36 క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్ఎంసి అప్రూవల్ చేసిన తర్వాతనే డీటెయిల్స్ వచ్చాయి. దాని తర్వాత స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్. అసలు అడ్మిషన్ డీటెయిల్స్ ఎన్ని జరుగుతున్నాయి ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి 2023-24లో మనకి లెటర్ ఆఫ్ ఎల్ఓపి 2019లో వస్తే 250 సీట్లకి పర్మిషన్ ఉంది. కానీ మనకు యాక్చువల్ ఇంటేక్ 249 ఒక సీట్ క్యాన్సిల్ చేశారు, లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ చేశారు. అది మీకు మరీ డీప్ గా వెళ్తే మాత్రం ఆంధ్ర మెడికల్ కాలేజ్ తెలుస్తూ ఉంటది. సో 2022లో ఎన్ని మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చారు అండ్ 2022-23లో ఎన్ని ఇంటేక్ లో తీసుకోవడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఒక్కటే ఇన్ఫర్మేషన్ ఉందా? దీంతో పాటు చూడండి హాస్పిటల్ డీటెయిల్స్ ఉన్నాయి, క్లినికల్ లోడ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ డీటెయిల్స్ చూద్దాం. ఎన్ని బెడెడ్ హాస్పిటల్, ఓకేనా? ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేది మనకు 2350 బెడెడ్ హాస్పిటల్, 60 ఎమర్జెన్సీ బెడ్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇన్ని బెడెడ్ హాస్పిటల్. ఓన్లీ బెడెడ్ హాస్పిటల్ ఏనా? ఇంకేం చూద్దాం. క్లినికల్ లోడ్ ఎలా ఉంది, ఓకే? క్లినికల్ లోడ్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో క్లినికల్ లోడ్ జనవరిలో ఎలా ఉంది, ఫిబ్రవరిలో ఎలా ఉంది, ఓబీజీలో అంటే టోటల్ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ ఎవరు, ఇన్ పేషెంట్ ఎవరు, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎన్ఎంసి స్టూడెంట్ కి అవైలబుల్ గా ఉండడం కోసం పబ్లిక్ డొమైన్ లోకి ఈ వీడియోని ఈ యొక్క వెబ్సైట్ పెట్టింది. ఈ వెబ్సైట్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, అన్న గాంధీ మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ అన్నారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ అన్నారు. ఇప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, సోకాల్ విజన్ అప్డేట్ ని అడగాల్సిన అవసరం లేదు, ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఉన్నాయా? సో ఫ్యాకల్టీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఫ్యాకల్టీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ యొక్క అటెండెన్స్ ఐడి ఏంటి, ఐఎంఆర్ నెంబర్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, ట్యూటరా, ప్రొఫెసరా, అసోసియేట్ ప్రొఫెసరా, అసిస్టెంట్ ప్రొఫెసరా, సీనియర్ రెసిడెంటా, ఎవరు, ప్రిన్సిపలా కాదా. దాదాపుగా 435 కి సంబంధించిన ఫ్యాకల్టీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో అవైలబుల్ గా ఉన్నారు. సో ఇది ఒక్కటేనా? గాంధీ మెడికల్ కాలేజ్ చెక్ చేసుకోండి. క్లినికల్ లోడ్, డేట్ ఆఫ్ బర్త్, డెత్ బర్త్ డీటెయిల్స్, ఫ్యాకల్టీ డీటెయిల్స్, ఓటీ డీటెయిల్స్, కమ్యూనిటీ మెడిసిన్ డీటెయిల్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ ని మనం ఇంట్లో కూర్చొని వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి నేను ప్రతి స్టూడెంట్ కి ఏం చెప్తా ఉన్నానంటే
నీట్ యూజీ 2024 బ్యాచ్ వాళ్ళు. సో స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. నన్ను అడగడం కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కానీ ఇంకెవరైనా అడగడం కన్నా, దేశంలో ఉన్న ఏ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా మీకు మీ అరచేతిలో ఉంది, మీ స్మార్ట్ ఫోన్లో ఉంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, అండ్ వాట్సాప్ గ్రూప్లలో ఇస్తాను. అక్కడ నుంచి ప్రతి కాలేజ్ సంబంధించిన చూసుకోండి. సో టోటల్గా ఫ్యామిలీ అడాప్షన్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ కూడా ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఓకేనా, ఎక్కడెక్కడ తీసుకున్నారు, విలేజ్ పాపులేషన్ ఏంటి, ఎన్నిసార్లు ఇయర్లీ ఎన్నిసార్లు విజిట్ చేస్తా ఉన్నారు అనేది డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఓకేనా. ప్రతిదీ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, విలేజ్ పిన్ కోడ్ ఏంటి. ఇంతకు మించిన బెస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి 2024 బ్యాచ్ వాళ్ళకి ఏ మెంటర్ చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఎన్ఎంసీ అనేది ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, మీకు ఒక గిఫ్ట్ లాంటిది ఇచ్చిందని చెప్పుకోవచ్చు 2024 బ్యాచ్ వాళ్ళకి. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి వీలైనంత వరకు. సో అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ అయినా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీకు నచ్చిన కంటెంట్ కాబట్టి. సో 2024లో బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అండ్ బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెంటర్షిప్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.